చెప్తున్నాను 100% షూర్. ये माया चेसावे. अच्छा वो नाग चैतन्य का? नहीं, सिद्धार्थ. What? No. ఈ సాంగ్ లో ముద్దు పెట్టుకోవడం ఏం లేవు. వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటి రెడీగా ఉన్నావా ముద్దు పెట్టడానికి? అదే సార్ ఉండండి సార్ మీరు Inky Pinky Ponky, father has a donkey. Kiska father donkey. ATM చాక్ లాంటి గేమ్ షో ప్రతి సోమవారం, మంగళవారం మరియు బుధవారం రాత్రి 9 గంటలకు పవర్డ్ బై లిప్రో బేబీ కేర్. నమస్కారం, జెమిని వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా సమర్థవంతంగా నిర్వహించామన్న మంత్రి హరీష్. ప్లీనరీగా మారిందన్న రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ టూర్ సక్సెస్. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ కు రాక. ఆర్టీసీ కార్మికులకు స్పెషల్ ఇంక్రిమెంట్. సంస్థను అభివృద్ధి బాటలో నడుపుదామన్న కేసీఆర్. మీ కలలు సాకారం చేస్తాం, మమ్మల్ని గెలిపించండి. జార్ఖండ్ ఎన్నికల్లో మోడీ పిలుపు. దేశ రక్షణలో పోలీస్ నిఘా వ్యవస్థకే కీ రోల్. పాకిస్తాన్ తీరుపై మండిపడ్డ హోంనాథ్ రాజ్నాథ్ సింగ్. హ్యూస్ మరణంతో దిగ్భ్రాంతికి గురైన ఆసీస్. భారత్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ వాయిదా. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీకి పెట్టుబడులు, రాజధాని నిర్మాణానికి సాయం, పలు సంస్థలతో ఒప్పందాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించారు. 6 రోజుల పాటు జపాన్ లో పర్యటించిన చంద్రబాబు బృందం ఆ దేశ ప్రధానితోనే కీలక భేటీ జరిపింది. అదేవిధంగా జపాన్, ఏపీ మధ్య సారూప్యతను వివరిస్తూనే అక్కడి నుంచి వచ్చే పెట్టుబడిదారుల కోసం జపాన్ డెస్క్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. ఏపీలో పెట్టుబడుల కోసం 6 రోజుల పాటు చంద్రబాబు బృందం జపాన్ లో చేసిన పర్యటన ముగిసింది. జపాన్ లోని పలు సంస్థలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం గురించి వివరించారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని, అక్కడి సహజ వనరులు, పోర్టులు పూర్తిగా పారిశ్రామికీకరణకు అనుకూలంగా ఉంటుందని ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో పెట్టుబడులకు అనువైందని, అందున ఏపీ మరింత అనుకూలంగా ఉందని సీఎం వివరించారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని అనుమతులు కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షింజో అబేతో సీఎం సమావేశమయ్యారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి పెట్టుబడులకు సహకారం అందించాలని బాబు కోరారు. జపాన్ ప్రధాని సైతం తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పరిశ్రమల కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని వివరించిన సీఎం, పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ కోసం ఏపీ దక్షిణాసియా కేంద్రంగా ఉండబోతోందని సీఎం వివరించారు. ప్రముఖ జపాన్ సంస్థలతో ఏపీ ప్రభుత్వం 4 కీలక ఒప్పందాలు చేసుకుంది. ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి 4 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఏపీ ప్రభుత్వం వీటన్నిటికీ సంబంధించి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని సీఎం జపాన్ ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ప్రధానంగా కొత్త రాజధానికి సంబంధించి చేసుకున్న ఒప్పందం కీలకంగా మారింది. రాజధాని మౌలిక సదుపాయాల కల్పనలో జపాన్ సహాయ సహకారాలు అందించేలా ఒప్పందం జరిగింది. ప్రముఖ తయారీ రంగ సంస్థలు పానాసోనిక్, ఎన్మార్, హటాచి, ఇసుజీ కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశాలు నిర్వహించారు. ఈ సంస్థలను ఏపీలో నెలకొల్పాలని సీఎం ఆహ్వానించారు. పెట్టుబడులు, అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభమైన సీఎం జపాన్ పర్యటన అక్కడి ప్రవాసాంధ్రుల సన్మానంతో ముగిసింది. పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఏపీ బలాబలాలు, ఆయా రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్ పారిశ్రామికవేత్తల ముందుంచారు. వారు వస్తే జపాన్ కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతామన్నారు.
వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే మామిడికుదురు మండలంలో గ్యాస్ పైప్ లైన్లు లీకేజ్ అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం అందించండి. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ సంబంధించింది. ప్రధానంగా ఇది గైల్ సంస్థకు చెందిన పైప్ లైన్. ఈ పైప్ లైన్ ఇది రెగ్గి సమీపంలో లీకేజ్ సంభవించింది. లీకేజ్ భారీ శబ్దంతో లీకేజ్ ఏర్పడడంతో స్థానికులు ఒకసారిగా కలవరం చెందారు. గత 4 నెలల క్రితం ఇదే ప్రాంతానికి సమీపంలో కూడా భారీ విస్ఫోటనం సంభవించి 22 మంది మృతి చెందడానికి కారణమైంది గైల్ పైప్ లైన్. ఆ పైప్ లైన్ సమీపంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఒకసారిగా ఆందోళన చెందారు. అయితే గైల్ అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ పైప్ లైన్ కి వెళ్లే గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అయితే అదే సమయంలో ఏదైతే లీకేజ్ ఏర్పడిందో ఆ సమయంలో కొంత నిప్పురవలు ఇష్టపడడంతో స్థానికంగా కొన్ని స్థానికులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అధికారులు దీన్ని కంట్రోల్ చేయడంతో ప్రమాదం తప్పింది. అంతేకాదు వెంటనే గైల్ అధికారులు సకాలంలో స్పందించి అవసరమైన రక్షణ సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో స్థానికులు ఒకసారి ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అంటే గతంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన నేపథ్యంలో స్థానికంగా మాత్రం ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. స్థానికులను భయోందనలకు గురి చేసింది. రైట్ విశ్వనాథ్, థ్యాంక్ యూ. మామిడికుదురు మండలంలో గ్యాస్ లైన్ పైపులు లీకేజీ అవ్వడం ద్వారా అక్కడున్న అధికారులు అప్రమత్తమై ఆ గ్యాస్ లీక్ ను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇక మిగతా డీటెయిల్స్ చూసినట్లయితే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని, దాని భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్న సీఎం కేసీఆర్ ట్రాఫిక్ సమస్య అధిగమించాలంటే మాస్ రవాణా సిస్టమే మంచిదని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని సీఎం స్పష్టం చేశారు. ఆధునిక హంగులతో కూడిన వోల్వో బస్సులు హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇకపై నగర రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ప్రయాణ సమయం, బస్సు ఏ ప్రాంతంలో ఉన్నదో తెలియజేసేలా ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఈ వోల్వో బస్సుల ప్రత్యేకత. ఎల్సీడీ టీవీ, ఎల్ఈడీ లైట్స్ తో నేమ్ ప్లేట్, బస్సు లోపల సీసీ కెమెరా, ప్రమాద సంకేతాలను తెలిపే ఈ వోల్వో బస్సును టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 80 బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ను ప్రకటించారు. సకల జనుల సమ్మెను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్పెషల్ ఇంక్రిమెంట్, తెలంగాణ ఇంక్రిమెంట్ ఏదైతే ఇచ్చినామో ఈ రోజు నుంచే మన తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది 18-20 కోట్ల భారం ఆర్టీసీ మీద పడుతుంది. కానీ ఆర్టీసీ మీద భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఈ సొమ్మును ఆర్టీసీకి సమకూరుస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సామాన్యులకు విలాసవంతమైన ప్రయాణ సౌకర్యం ఈ వోల్వో బస్సుల్లో పొందవచ్చని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని బస్సులను రాష్ట్రానికి తీసుకువస్తామని దత్తాత్రేయ వివరించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఇస్తుందని, ఇంకా భవిష్యత్తులో కూడా రావాల్సినటువంటి బస్సులు, ఎందుకంటే ఇప్పుడే నేను తెలుసుకున్నాను అధికారులతో, మనకు దాదాపుగా ఇచ్చినటువంటి ఒక బస్సుల్లో 530 బస్సులు ఉన్నాయి. 80 మాత్రమే వచ్చినాయి. మిగతా రావాల్సిన బస్సులు కూడా ఏ షెడ్యూల్ ప్రకారం అయితే రావాలనో నేను కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా విషయంలో నేను వెంటనే నితిన్ గడ్కరీ గారితో కూడా మాట్లాడి వెంటనే తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా నేను తప్పకుండా కృషి చేస్తానని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తూ, వోల్వో బస్సులో కనీస ఛార్జీ 14 రూపాయలు. కాగా సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వోల్వో బస్సులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఘనత తమదంటూ కాంగ్రెస్ టీఆర్ఎస్ పక్షాలు వాదులాడుతున్నాయి. తమ వల్లే రాష్ట్రం సిద్ధించిందని అధికార పక్షం అంటే లేదు, ఇచ్చిన ఘనత తమదేనని కాంగ్రెస్ వాదించింది. ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ అధినేతి సోనియానే కారణమని డిప్యూటీ సీఎం రాజయ్య అనడంతో అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఈ వివాదంపై 2 పార్టీల సభ్యుల మధ్య హాట్ గా చర్చ సాగింది. చివరకు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన వాటర్ గ్రిడ్, చెరువులు, కుండల పునరుద్ధరణపై చర్చ జరగకుండానే అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల చివరి రోజున రాష్ట్ర ఆవిర్భావంపై టీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య రగడ చోటు చేసుకుంది. 2009 నేటి రోజున కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటూ టీఆర్ఎస్ సభ్యులు సభలో ప్రకటన చేయడం గందరగోళానికి దారితీసింది. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వల్లే రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ తెలిపింది.
ఆ వెంటనే మైక్ అందుకున్న టీఆర్ఎస్ ఆనాడి తెలంగాణ ఇచ్చి ఉంటే ఇందరూ బలయ్యేవారు కాదంటూ అమరుల మరణానికి సోనియానే కారణమంటూ వ్యాఖ్యానించారు. ఆనాడు సోనియా గాంధీ దగ్గరుండి వీరందరూ కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంతమంది బిడ్డలు చనిపోయేవారా? సీమాంధ్ర వాళ్ళు మరి సోనియా గాంధీ గారు చెవులో ఊదడం వల్లే కాలాత్మ అవడం వల్ల అంతమంది చనిపోయారు. సోనియా గాంధీ నిజంగా ఇచ్చిన దాంట్లో మేము తప్పకుండా గౌరవిస్తా ఉన్నాం. మా అధినాయకుడు కేసీఆర్ గారు స్వయంగా పోయి కూడా వారికి కృతజ్ఞత కూడా చెప్పడం జరిగింది. దీంతో కాంగ్రెస్ ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను సాగనివ్వలేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోరుకున్నటువంటి రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి అధినాయకురాలు గొప్ప దేవతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కొలిసేటువంటి సోనియా గాంధీ గారి గురించి మీరు మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి విరమించుకోండి. మీకు గొప్ప మనసు ఉంటే దాన్ని క్షమించమని కూడా అడగండి. అది మీ విజ్ఞతగా వదిలిస్తూ కనీసం మీరు విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. సభ్యులను శాంతింపజేసేందుకు స్పీకర్ వారించినప్పటికీ గొడవ సద్దుమణగలేదు. 3 సార్లు సభ వాయిదా అనంతరం చివరికి స్పీకర్ నిరవధిక వాయిదాగా ప్రకటించారు. Statistics are placed on the table. Now with the consent of the House is adjourned sine die. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభ జరిగిన తీరును అధికార పక్షం సమర్థించుకుంటే విపక్షాలు మాత్రం ఎండగట్టే ప్రయత్నం చేశాయి. బడ్జెట్ పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ఉందని ఎద్దేవా చేశాయి. సభ మొత్తం టీఆర్ఎస్ ప్లీనరీలా సాగిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తే ఫిరాయింపులపై కాంగ్రెస్ మండిపడింది. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో చిత్తశుద్ది చూపాలని సూచించాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ సాగిందని స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు విమర్శలు ప్రతి విమర్శలు సభ్యుల సస్పెన్షన్లు ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ముగిశాయి. నవంబర్ 5న ప్రారంభమైన సమావేశాలు 19 రోజుల పాటు కొనసాగాయి. మొదట్లో సమగ్ర సర్వేలో నిజామాబాద్ ఎంపీ 2 చోట్ల పేరును నమోదు చేసుకున్నారన్న దానిపై మొదలైన విమర్శ రైతుల ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు, పింఛన్ల గొడవ, బడ్జెట్ లెక్కల గొడవ వరకు సాగింది. అన్ని అంశాల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశాయి. కానీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా సమర్థవంతంగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగింది. మొత్తం సభ 88 గంటల పాటు సాగగా బడ్జెట్ పై 5 రోజుల పాటు చర్చ సాగింది. బడ్జెట్ పైనే సుమారు 17 గంటల చర్చ సాగినట్లు స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. అసెంబ్లీలో అన్ని అంశాలపై సమర్థవంతమైన చర్చ సాగిందని చెప్పారు. సభ సమావేశమైనటువంటి గంటలు 88 గంటల 6 నిమిషాలు. తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి చర్చలు నిర్ణయాలు 2 కూడా జరిగినాయి. కాబట్టి మరి ఇంత గడిచిన 10 సంవత్సరాల్లో ఇంత గొప్పగా శాసనసభ జరిగినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. కొత్త ప్రభుత్వం కావచ్చు, కొత్త శాసనసభ కావచ్చు, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధమైనటువంటి చర్చలు ఉంటాయి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని ఆదుర్తతో చూసినటువంటి ప్రజల విశ్వాసానికి అనుగుణంగా శాసనసభ సమావేశాలు కొనసాగి ముగిసినాయి. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలతో సమావేశాలు ముగిశాయని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా ఉండేలా సభ సాగిందని అభిప్రాయపడ్డారు. సభలో ఏ అంశంపైనా మాట్లాడడానికైనా ప్రభుత్వం వెనకడుగు వేయలేదని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు తెలిపారు. తమ ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అందరికీ మాట్లాడే అవకాశం కల్పించిందన్నారు. ప్రతిపక్షాలు ఏం కోరినా దానిపై సమగ్ర చర్చకు అవకాశం ఇచ్చామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ సమావేశాలు ఖచ్చితంగా ఒక రికార్డు. నాకు తెలిసి సభలో మొత్తం సభ్యులు దాదాపు ఎవరైనా ఒకలో ఇద్దరు తప్పితే మొత్తం సభ్యులను కూడా పిలిచి మాట్లాడించాం. ఈ రోజు కూడా 0 అవర్ పెట్టి మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాట్లాడారు. నేను 10 ఏళ్ళుగా మేము సభలో ఉన్నాం. మొత్తం 5 ఏళ్లు పూర్తయ్యేసరికి కూడా కొంతమంది సభ్యులు మాట్లాడిన వాళ్ళుగా మిగిలిపోయినారు, 5 ఏళ్లలో మిగిలిపోయినారు. కానీ మా ప్రభుత్వం మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే ప్రతి సభ్యుడితో చేత కూడా మాట్లాడింపజేసి ప్రతి సభ్యుడి ప్రతి పార్టీని కూడా అవసరమైనంత సమయాన్ని ఇచ్చి చక్కగా ఈ సభను ముందుకు తీసుకుపోవడం జరిగింది. అటు విపక్షాలు మాత్రం అసెంబ్లీ జరిగిన తీరును తప్పుపట్టాయి. సభ మొత్తం టీఆర్ఎస్ ప్లీనరీలా సాగిందని టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ భజన చేసేందుకే ఆయన అనునయులు పోటీ పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ రోజు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిర్లజ్జగా, ఎంత అవమానకరంగా శాసనసభ నడుపుతున్నదో, స్పీకర్ గారిని అవమానిస్తున్నారో అక్కడ కనిపిస్తున్నది కదా. ఎక్కడైనా స్పీకర్ గారి ఆదేశాలను సభ్యులు పాటించాలి కానీ
సభా వ్యవహారాల మంత్రి ముఖ్యమంత్రి గారు కనుసైగలతో చేతి సైగలతో ఇషారాలతో శాసనసభ నడిపించే ప్రయత్నం చేస్తున్నారు, సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బడ్జెట్ లోపభూయిష్టంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు సరిగా న్యాయం జరగలేదన్నారు. రేవంత్ రెడ్డిని మాట్లాడనీయకుండా చేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. ఒక సభ్యుని కక్ష పెట్టి మాట్లాడుకుంటే చేయవలసిన సభను కూడా మేము ఎప్పుడు కూడా చూలే. ఇంత అధ్వానమైన అసెంబ్లీని చూసి బాధపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కారణంగానే తాము మద్దతు ఇచ్చినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల శాసనసభ్యుల్ని ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయింపులకు దోహదం చేస్తున్న విషయం ఇది కుసలం కాదా? గత పరంపరనే సాగించాలనేటువంటి ధోరణి నూతనత్వానికి ఒరడి కాదు అనేటువంటిది నిర్వివాదాంశం. ఇది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. మొత్తానికి అధికార విపక్షాల ఆరోపణల మధ్య తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా ముగిశాయి. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఏళ్లు పనిచేయాలన్న నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ 63 రోజుల పాటు సాగించిన సమ్మెకు తెరదించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ సమ్మె విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. తెలంగాణలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ మధ్యాహ్నానికి గడువు ముగుస్తుండటంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించాలని నిర్ణయం తీసుకున్నారు. వీరు గత 64 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీని కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బంది ఏర్పడింది. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ సమ్మెను విరమించినట్లు వారు ప్రకటించారు. గ్రామీణ సర్వీస్ వివాదంపై వారు సమ్మెకు దిగారు. ఇప్పుడు గ్రామీణ సర్వీసులకు తప్పకుండా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. కాకపోతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవోలు కానీ యాక్ట్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకొని ఉన్నటువంటి 1 year మ్యాండేటరీ మరి నిర్బంధ వైద్య సేవ కాకుండా స్వచ్ఛంద వైద్య సేవలకి రిజిస్ట్రేషన్ చేస్తూ పంపిస్తారు. తప్పకుండా జూనియర్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. మరి ఎప్పుడు కూడా మేము గ్రామీణ ప్రాంతం వెళ్ళామని ఎప్పుడు కూడా చెప్పలేదు. మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్ట్లు కానీ జీవోలు కానీ అవి సరి చేసుకుని వెళ్దామని చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా పాత గవర్నమెంట్ ప్రవేశపెట్టిన జీవోలు కానీ యాక్ట్లు కానీ మన తెలంగాణ ప్రభుత్వం సరి చేస్తున్న నమ్మకం మాకు ఉంది కాబట్టి మన విధులకు హాజరవడం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయా రాజకీయ పార్టీలు వీరికి మద్దతుగా నిలబడినా విభజన తర్వాత పరిణామాలతో రాజకీయ పార్టీలు ఏవీ వీరి సమ్మెకు మద్దతు ఇవ్వకపోవడం విశేషం. తెలంగాణ శాసనసభలో దీనిపై చర్చ గాని ప్రస్తావన కానీ రాకపోవడం గమనార్హం. తెలంగాణలో సమ్మె విరమించడంతో ఏపీలో కూడా కొద్ది రోజుల క్రితమే సమ్మె ఆరంభించిన జూనియర్ డాక్టర్లు కూడా అదే బాటలో వెళ్లవచ్చు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను రాబట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తామని, ఆర్థికపరమైన గ్యాప్ ను పూడ్చేందుకు కేంద్రం నుండి హితోదక సహాయం అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. లేక్ వ్యూ అతిథి గృహంలో సుజనా రాజధాని వ్యవసాయంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి ఏపీకి కావాల్సిన ఆర్థికపరమైన విషయాలకు సంబంధించిన నివేదికలను అందజేశారు. అదేవిధంగా రాజధాని వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. కాగా ఈ సమీక్షలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా ఏపీలో రెవెన్యూ గ్యాప్ ను బాగా ఉందని దానిని సరిచేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. త్వరితగతిగా ఇవన్నీ కూడా ఇస్తే స్టేట్ గవర్నమెంట్ లో డెవలప్మెంట్స్ అన్ని అవుతివి. ఈ బైఫర్కేషన్ మీద మూలాన వచ్చిన ఇబ్బందులు అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద వారు సానుకూలంగా స్పందించారు. ఈ నుంచి ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ ఎండ్ లోపల మనకు రావాల్సినవన్నీ కూడా వచ్చే విధంగా ఆయన సహాయం చేస్తామని చెప్పారు. So we had a very productive set of meetings today. Obviously the new state Andhra Pradesh that's been created on June the 2nd, 2014 is facing a range of fiscal challenges, and of course it's very important to ensure that the new state gets all the support and all the assistance that is required from the center. So on those issues we had a very productive and very good set of discussions this morning. I would say that from the center there really are 3 major areas where we need to provide support and assistance. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ను కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆదివారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సీఎస్లతో శుక్రవారం కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో గవర్నర్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల సీఎస్ల పరస్పరం ఫిర్యాదుతో చేసుకోవడంతో కేంద్ర హోంశాఖ గవర్నర్ నుంచి సలహాలు సూచనలు తీసుకోనుంది. జల విద్యుత్, ఇంటర్ పరీక్షలు సహా అన్ని అంశాలపై కేంద్రం స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఒత్తిళ్లను అధిగమించేందుకు వైద్యుల సలహాలు తీసుకుంటాం. అయితే డాక్టర్లు కూడా విపరీతమైన ఒత్తిడికి గురైతే ఏం చేయాలి? ఇదే విషయంపై సెమినార్ నిర్వహించారు. నేటి రోజుల్లో పని భారాన్ని బట్టి చాలా మంది తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. అయితే వాటిని అధిగమించడానికి డాక్టర్లను సంప్రదించక తప్పదు. కానీ అదే డాక్టర్లు స్ట్రెస్ కు గురైనప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు ప్రశ్న. ఇదే అంశంపై హైదరాబాద్ లగడికాపులోని లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ డాక్టర్లు, అమెరికాలో పనిచేస్తున్న డాక్టర్ అమిత్ సూద్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డాక్టర్లు పలు రకాల స్ట్రెస్ లను ఎలా అధిగమించవచ్చో వివరించారు. We see that there is a lot of stress in Indian society. As I come here and talk to people, students are stressed a lot because of all the pressures they have from test taking, from competition. There is parental stress of raising the child, financial stress, work related stress, and all of that. And brain has a certain way of reacting to stress. So we have had some really penetrative, groundbreaking insights into how human brain operates, and we share insights in a very fun, down to earth way, in a pragmatic way, and based on those we discuss with people how they can get more mileage out of their brain and be happier through that process. ప్రొఫెషన్ లో ఏ ప్రొఫెషన్ అయితే ఉన్నా కూడా ఒత్తిడి లేని ప్రపంచం కాదు ఇప్పుడు. కాబట్టి ఒత్తిడి అనేది అందరికీ ఉంది. కానీ ఈరోజు మనకు సమస్య డాక్టర్లకు ఎందుకు ఒత్తిడి, ఎందుకు స్ట్రెస్ వస్తుంది అనే పదంతో మనకి ఈరోజు ఈ సమావేశంలో అందరు డాక్టర్లు పాల్గొంటున్నారు. ట్విన్ సిటీస్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ డాక్టర్లు నిర్వహించిన ఈ స్మార్ట్ ప్రోగ్రాం దేశంలోని డాక్టర్లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లకు చాలా అవసరమైందని, స్ట్రెస్ ను అధిగమిస్తే పేషెంట్లకు ఎక్కువ సేవలు అందించవచ్చునని చెప్తున్నారు. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ నుంచి ఒక్కరు కూడా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో పసిడి పథకం సాధించలేకపోవడం విచారకరమని లెజెండ్ రన్నర్ మిల్కా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చనిపోయేలోగా ఎవరైనా ఈ అద్భుతం సాధిస్తారా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నానని తెలిపారు. పురుష వర్గంలో ఖేత్ రామ్ వారు కూడా రేపు ఈ ఈవెంట్ లో విధంగా జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ మరియు 5 కిలోమీటర్ రన్ లో 20 మంది నేషనల్ ఛాంపియన్స్ రేపు రన్ లోకి పాల్గొబోతున్నారు. कल जो है वो 10 किलोमीटर रेस को फ्लैग ऑफ करना है. उमन जी ने मुझे बुलाया है. मेरी प्रेस से जितने लोग पार्टिसिपेट कर रहे हैं उनके साथ हैं. मैं चाहता हूं कि वो आगे बढ़ें, आगे बढ़ के हमारे देश का नाम जो है उनमें से बच्चे निकलें, आगे बढ़ें और हमारे देश का नाम ऊंचा करें. अगर और कोई सवाल किसी ने पूछना है तो मिल्खा सिंह हाजिर है. आप कोई ना कोई सवाल जो करना चाहते हैं पूछ सकते हैं. నల్లధనం వెలికితీత విషయంలో బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టామంటూ ఆయన వివరించారు. అయితే నల్లధన కుబేరుల జాబితాలోని పేర్లు బహిర్గతం చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన వివరించారు. ఇటు బీమా రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడంలో తప్పేమీ లేదన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న బిల్లులు పాస్ చేయించుకునేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ హయాంలో ఈ విషయాన్ని శ్రీ ఆర్.కృష్ణ అద్వానీ గారు పెద్ద సమస్యగా దేశవ్యాప్తంగా చర్చకి పెట్టిన మాట వాస్తవం. మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాలోని నల్లధనాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తాము. ఆ డబ్బు వస్తే భారతదేశంలో ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కలుగుతాయి, గ్రామ గ్రామానికి కరెంట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పిన మాట కూడా వాస్తవం. 100 రోజుల్లో దీనిపైన చర్యలు ప్రారంభిస్తామని చెప్పిన మాట కూడా వాస్తవం. కానీ 100 రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తెస్తామని ఎవరు అమాయకుడు చెప్పడం, రాజకీయ పార్టీలు అంత అపరిపక్వత వ్యవహరిస్తాయని నేను అనుకోను. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అది నేను చదివి వినిపించాను. మేము అధికారంలోకి వచ్చింది మే 26న. మే 29న కేబినెట్ సమావేశం పెట్టి 27న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయింది. 26న ప్రధానమంత్రి గారు, 27న మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తే 29 మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో 2 నిర్ణయాలు తీసుకున్నాం మేము. ఒక నిర్ణయం సుప్రీంకోర్టు సలహా మేరకు 3 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నల్లధనం వెలికితీతపై ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ప్రత్యేక దర్యాప్తు సంస్థను పెట్టమని చెప్తే వాళ్ళు చేయలే, మేము చేశాం. జార్ఖండ్ లో బీజేపీ విజయం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. జంషెడ్పూర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోడీ ప్రపంచవ్యాప్తంగా భారత పేరు మారిపోతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు ఎలా మారుమోగిపోతోందో భవిష్యత్తులో జార్ఖండ్ పేరు అలానే మోగిపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన ప్రధాని తనపై చూపిస్తున్న ప్రేమకు వడ్డీతో సహా అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తానని జార్ఖండ్ ప్రజలకు హామీ ఇచ్చారు. मैं आपके प्यार के लिए मैं आपका बहुत बहुत आभारी हूं.
लेकिन मैं आपको विश्वास दिलाता हूं, ये जो आप मुझे प्यार दे रहे हैं ना, इसको मैं ब्याज समेत लौटाऊंगा, ब्याज समेत। और विकास करके लौटाऊंगा, जमशेदपुर की आन बान शान बदल के रख दूंगा भाई। 13 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలపై తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని, వారి అలవాట్లు, వ్యవహార శైలిపై బాగా దృష్టి పెట్టాలని సూచించారు. ఇది అత్యంత కీలకమైన వయసు అని చెప్పిన పీఎం, జార్ఖండ్ కూడా ప్రస్తుతం 13 నుంచి 18 వయసులోనే ఉందని, అందుకే రాష్ట్రం కోసం సరైన వ్యక్తులను ఎన్నుకోవాలని తెలిపారు. ఈ ఎన్నికలే రాష్ట్ర 100 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయని మోడీ అన్నారు. 13 से 18 साल की उम्र में अपने बेटे बेटी का ख्याल रखते हैं, हर चीज का ध्यान रखते हैं, वैसे ही राज्य की जिंदगी में भी होता है। ये झारखंड की महत्वपूर्ण उम्र है। झारखंड 13 से 18 के बीच गुजर रहा है। अगर ये 13 से 18 के 5 साल झारखंड को बराबर संभाल लिया, सही हाथों में झारखंड दे दिया, तो झारखंड को कभी 100 साल तक देखना नहीं पड़ेगा। ये बात मैं आपको समझाने आया। ఇక మోడీ పర్యటనలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జార్ఖండ్ లో ప్రధాని పర్యటనకు భారీ స్పందన లభించింది. ప్రధాని బహిరంగ సభకు భారీగా తరలి వచ్చిన జనం తమ కేరింతలతో ఆయనకు తమ మద్దతు తెలిపారు. దీంతో జార్ఖండ్ లోను పార్టీ జెండా ఎగురవేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కమలనాథులు ఆనందంతో ఉబ్బితబ్బవుతున్నారు. దేశ రక్షణలో పోలీస్ నిఘా వ్యవస్థల పాత్ర చాలా కీలకమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అన్ని రాష్ట్రాల డీజీపీలతో గౌహతిలో జరిగిన సమావేశానికి హాజరైన రాజ్నాథ్ సింగ్ దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్థుల అంశాలపై సమీక్షించారు. ఉగ్రవాదం చాలా తీవ్రమైన అంశమని, దానిని చిన్నదిగా చూడబోమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం అత్యంత ప్రమాదకరమైనవని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘించడమే కాకుండా పలు దురాగతాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దేశ సరిహద్దుల్లోని ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని రాజ్నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. 2019 నాటికి దేశంలోని అన్ని జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. पाक नेवी के भी इसमें कुछ पर्सनल शामिल थे, लेकिन ऐसी घटनाओं से चिंतित होने की कोई आवश्यकता नहीं है, बल्कि मैं मानता हूं कि ऐसी जो भी घटनाएं हैं उसे हमको एक चैलेंज के रूप में स्वीकार करने की जरूरत है। और मित्रों, मैं कह सकता हूं कि आपके दमखम के आधार पर मैं कह सकता हूं, आपकी कॉम्पिटेंस, आपकी कैपेबिलिटी के आधार पर मैं कह सकता हूं कि चाहे कितने भी बड़े सिक्योरिटी फ्रंट पर चैलेंजेस क्यों न हो, उस पर हम विजय हासिल करेंगे, हम कामयाबी हासिल करके रहेंगे, हमें पूरा विश्वास है। ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందన్న రాజ్నాథ్, ఇంత ఎక్కువ శాతం పోలింగ్ జమ్మూలో ఎన్నడూ జరగలేదని అన్నారు. జమ్మూలో అత్యధిక ఓటింగ్ జరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక జమ్మూలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పట్ల రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. जम्मू कश्मीर में फर्स्ट स्टेज का चुनाव हुआ है, पोल परसेंटेज कितना हाई रहा है, कभी यह कोई कल्पना भी नहीं कर सकता था कि जम्मू कश्मीर में कभी भी चुनाव के दौरान यह पोल परसेंटेज इतना हाई होगा। पोल परसेंटेज और अधिक बढ़ने वाला है। लोगों के अंदर एक भय का जो भाव जितना पहले रहता था, लोग वोट नहीं दे पाते थे, उसमें काफी हद तक की गिरावट आई है। यह सच है, फ्लड के कारण बहुत बड़ी क्षति हुई है जम्मू में भी और कश्मीर में भी, और मैं समझता हूं रिलीफ और रिहेबिलिटेशन का काम तेजी से चलाए जाने की आवश्यकता है। नहीं तो हो सकता है कुछ आतंकवादी ताकतें वहां के नौजवानों को गुमराह करने की कोशिश करें। దేశ తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను మరింత పెంచాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. దేశ విపత్తు సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఏఎంలది కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆ సంస్థల సేవలను రాజ్నాథ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్. నమస్తే. మేము సైతం ఆన్ జెమినీ టీవీ టెలివిజన్ చరిత్రలో ఎంతవరకు ఎన్నడూ జరగని అద్భుతం. ఒకే వేదిక పైన తెలుగు సినిమా తారాలోకం స్టార్ స్టడెడ్ టెలిథాన్
సాటి మనిషికి సాయం చేసేందుకు మేము సైతం అంటూ పరిశ్రమంతా ముందుకు వస్తోంది. మీ అందరికీ వినోదాన్ని అందించి మీ సాయం అర్థించనుంది. తెలుగువాడి హృదయ స్పందన చూసేందుకు ప్రపంచం వేచి ఉంది. సిద్ధంగా ఉండండి. రేపు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ 12 గంటల లైవ్ ఈ జెమినీ టీవీలో. మేము సైతం ఏ మాయా చేసావే? अच्छा वो नाग चैतन्य का नहीं, सिद्धार्थ. What? No. ఈ సాంగ్ లో ముద్దు పెట్టుకోవడం ఏం లేవు, వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటి రెడీగా ఉన్నావా ముద్దు పెట్టడానికి? అదే సార్, ఉండండి సార్ మీరు Inky Pinky Ponky, father has a donkey. Kiska father donkey. ATM చాక్ లాంటి గేమ్ షో ప్రతి సోమవారం, మంగళవారం మరియు బుధవారం రాత్రి 9 గంటలకు పవర్డ్ బై లిప్రో బేబీ కేర్.